వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోయే టాపిక్ నోబెల్ పీస్ ప్రైజ్ 2024. జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాల్లో జరిగిన అణుబాంబు దాడి నుండి ప్రాణాలతో బయటపడిన వారితో ఏర్పాటైన నిహాన్ ఇడాంక్యో అనే సంస్థ అనే సంఘానికి 2024 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కారం వారికి దక్కడం జరిగింది. ఆనాటి విధ్వంసంలో ప్రాణాలు దక్కించుకున్న వారిని హిబాకుషాగా అభివర్ణించడం అనేది జరుగుతుంది. వీరు పసిఫిక్ అణ్వస్త్ర పరీక్షల బాధితులు కలిసి 1956లో ఈ నిహాన్ ఇడాంక్యో అనే సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1945 ఆగస్టు 6న హిరోషిమా నగరం పైన, అదే నెల 9వ తారీఖున నాగసాకి నగరం పైన అణుబాంబు దాడులు జరిగాయి. నిహాన్ ఇడాంక్యో సంస్థ సహ చైర్మన్గా టొమోయుకి మిమాకి వారు వ్యవహరిస్తున్నారు. అయితే ఇంకొక మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అణ్వస్త్ర నిర్మూలన కోసం కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులకు గతంలో కూడా ఈ నోబెల్ శాంతి పురస్కారం లభించడం అనేది జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే 2017లో ద ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్, అలాగే 1995లో జోసెఫ్ రాడ్బ్లాట్ అనే శాస్త్రవేత్త, పగ్వాష్ కాన్ఫరెన్సెస్ ఆన్ సైన్స్ అండ్ వరల్డ్ అఫైర్స్ సంస్థ ఈ యొక్క శాంతి బహుమతి గెలుచుకున్న వాటిలో ఉన్నాయి. థ్యాంక్ యూ.